హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ మమ్ భారతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన పాత వ్యూవర్స్ ఎవరైనా కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇక్కడైతే ఇవాళ నేను నా ఈవినింగ్ టు మార్నింగ్ రొటీన్ అనమాట. సో వ్లాగ్ కాస్త లెంతీగా ఉంటుంది, ఎందుకంటే వీక్లో 2 వీడియోసే వస్తాయి కాబట్టి ఇవాళ కాస్త పెద్ద వీడియో అయితే పెట్టాను. సో నా ఈవినింగ్ టు మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో మీతో అయితే షేర్ చేస్తాను. ఇక్కడైతే వెజిటేబుల్స్ అయితే ఏమీ లేవు, మార్కెట్కి వెళ్ళి కొన్ని కాయగూరలు అయితే తీసుకొచ్చాం అనమాట. రైతు బజార్కి వెళ్ళలేదు, ఇంటికి దగ్గరలో ఉన్న చిన్న షాప్లో అయితే తీసుకొచ్చాము. అందుకే ఎక్కువ తేలేదు, కొన్నే తీసుకొచ్చాను అనమాట. మెయిన్గా కావాల్సినవి ఉల్లిపాయలు, బంగాళదుంపలు, అంటే ఒక 4-5 డేస్కి సరిపడా, ఈ వీక్కి సరిపడా. వీక్లో ఒక 4 డేస్ వెజిటేబుల్స్ ఉంటాయి, 3 డేస్ మాత్రం నాన్ వెజ్ తింటాం కాబట్టి ఆ 4 డేస్కి సరిపడా వెజిటేబుల్స్ అయితే తెచ్చుకున్నాను. సో ఇక్కడేమో బెండకాయలు, పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత అరటికాయలు ఇవన్నీ తెచ్చుకున్నాను. ఇవాళ తెచ్చుకొని దొండకాయలు, బెండకాయలు ఏంటి అంటే తెచ్చిన వెంటనే 2 డేస్లో వాడేస్తాను అనమాట. సో ఇవాళ కట్ చేసి పెట్టేసుకుంటాను దొండకాయలు అవన్నీ, పక్క రోజు ఉదయాన్నే లంచ్ బాక్స్కి ఈజీగా ఉంటుంది కదా అని. సో లంచ్ బాక్స్లోకి ఏంటి అంటే మెంతాకు ఉంటుంది కదా, మెంతాకుతోటి ఏ కాంబినేషన్ అయినా చాలా బాగుంటుందండి. ఇదిగోండి, అందుకని మెంతాకులు అయితే తెచ్చుకున్నాను. ఒక 3 కట్టలు తెచ్చాను, కట్ట 10 రూపీస్ అనమాట. 3 కట్టలు, అలాగే ఒక అర కేజీ దొండకాయలు. సో ఇక్కడ నేను పొరపాటున బెండకాయ ప్లేస్లో దొండకాయ, దొండకాయ ప్లేస్లో బెండకాయ అని చెప్తాను. సో ఏవి అనుకోవద్దు, నాకు ఆ 2 కూడా కన్ఫ్యూజన్ అనమాట. మాట్లాడేటప్పుడు దీన్ని అది, దాన్ని దీన్ని అలా అంటాను. సో రేపు ఉదయానికి కావాల్సిన దొండకాయలని మాత్రం పక్కన పెట్టుకున్నాను. అలాగే మెంతాకు కూడా. అలాగే కాలీఫ్లవర్ అయితే చాలా కాస్ట్ ఉందండి, 60 రూపీస్ ఈ యొక్క కాలీఫ్లవరు. సో కాలీఫ్లవర్ తోటి ఏదైనా రెసిపీ చేద్దామని చెప్పేసి, పిల్లలు కాలీఫ్లవర్ తింటారు. సో అందుకని చెప్పేసి ముందుగానే కాలీఫ్లవర్ని ఇలా కట్ చేసేసి జిప్లాక్ బ్యాగ్లో అయితే పెట్టేస్తున్నాను. ఇది వరకు కూడా అడిగారండి నన్ను, ఈ జిప్లాక్ బ్యాగ్స్ ఎక్కడ కొన్నావు భారతి అని చెప్పి. నేను ఇవైతే మాత్రం బ్లింకిట్లో పెట్టుకున్నాను, 110 రూపీస్ పడింది. అలాగే మనకి మీషోలో, ఫ్లిప్కార్ట్లో కూడా ఉంటాయండి. ఇవైతే 10 పీసెస్ వచ్చాయి. మైక్రోవేవ్ సేఫ్ అనమాట ఇవి, ఈ కవర్స్ అయితే. సో మనం పాప్కార్న్ ఇలాంటివి చేసుకునేటప్పుడు మైక్రోవేవ్లో కూడా పెట్టుకోవచ్చు, ఏం కాదనమాట. సో ఇప్పుడైతే నేను కాలీఫ్లవర్ని ఇలా కట్ చేసేసి జిప్లాక్ బ్యాగ్లో అయితే వేసేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చికి పైన తొడిమలు కనుక తీసేస్తే ఎన్ని రోజులైనా సరే పాడైపోవు. సో ఎయిర్ లాక్ చేసేసేయాలి, అంటే లోపల గాలి లేకుండా ఇట్లా ఎయిర్ లాక్ చేసేసుకున్నాను. అవన్నీ కూడా అలా ప్యాకెట్స్లో పెట్టేశాను. అలాగే కొత్తిమీర, పుదీనా, వీటిని ఏంటి అంటే మామూలుగా చాలా ఎక్కువ ఉందనుకోండి, నేనేం చేస్తానంటే పేస్ట్ చేసి స్టోర్ చేసుకుంటాను. అంటే ఇప్పుడు మనకు ఒక్కొక్కసారి సీజన్లో కొత్తిమీర, పుదీనా చాలా చవకగా దొరుకుతుంది. 10 రూపాయలకు కూడా ఇంత పెద్ద కట్టిస్తారు. అప్పుడు ఏంటి అంటే నేను కొత్తిమీర, పుదీనా, కాస్త జీలకర్ర, పచ్చిమిర్చి వేసి, అంటే మనకి గ్రీన్ చట్నీ అంటాం కదా, సో అలా చేసి పెట్టేసుకుంటే బిర్యానీలోకి, ఫ్రైడ్ రైస్లోకి, అలాగే పానీపూరి ఇట్లా చాలా చేసుకోవచ్చు. కానీ ఇవాళ అంత ఎక్కువ ఏం లేదు, అంటే మార్కెట్కి వెళ్ళలేదు కదా, అందుకని చెప్పేసి కొంచెమే ఉంది. సో నేనేంటి అంటే ఆ వేర్ల వరకు కట్ చేసేసి ఇలా ఒక టిష్యూలో పెట్టేస్తే మనకి 10 డేస్ అయినా సరే ఏమీ పాడవు. కొంతమంది అంటారు ఈ జిప్లాక్ బ్యాగ్స్ బాగలేవు భారతి, క్లాత్ ఉంటాయి కదా, క్లాత్తో వస్తాయి కదా, సో అవి వాడుతున్నాము, అవి బాగున్నాయి అని చెప్పి. నా దగ్గర ఉండేవండి క్లాత్ బ్యాగ్స్ కూడా. సో అవి ఏంటి అంటే డ్రై అయిపోతున్నాయి, వెజిటేబుల్స్ అనేవి డ్రై అయిపోతున్నాయి. సో అందుకని చెప్పేసి నేను ఇలా ఈ కవర్స్ అయితే వాడుతున్నాను. నా దగ్గర బ్యాగ్స్ ఉన్నాయి, అలాగే స్టోరేజ్ బాక్సెస్ కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటి అంటే ఇవన్నీ కూడా ఒకే బాక్స్లో సరిపోతాయి అన్నమాట. ఈ ప్యాకెట్స్ అన్నీ కూడా ఒకే, మనకి వెజిటేబుల్స్ పెట్టుకునేది ఒక బాక్స్ వస్తుంది కదా ఫ్రిడ్జ్లో, సో దాంట్లో అన్నీ సరిపోతున్నాయి. అందుకని ఇంకా స్పేస్ కలిసి వస్తుంది కదా అని చెప్పి నేను ఈ కవర్సే వాడుతున్నాను. ఆ తర్వాత ఇంకా ఇవైతే బయట పెట్టేస్తాను. అల్లము ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అని చెప్పారండి, అందుకని చెప్పేసి ఇంకా బయట పెట్టేస్తున్నాను. అరటికాయలు కూడా వేరే కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంక మా వారేమో ఇలా కట్ చేసి ఇచ్చేసారు దొండకాయలు మాత్రం. సో దొండకాయలు కట్ చేసేసాను. ఇంకా ఈ ఆకు ఉంది కదా, మెంతాకు, అది మాత్రం ఇంకా పక్కన పెట్టేసి ఉదయాన్నే 2 కలిపి ఫ్రై చేసుకుంటాను అనమాట. ఇంకా లంచ్ బాక్స్లోకి అదే మేతి బెండి కాదు, దొండకాయ ఫ్రై మేతి దొండకాయ ఫ్రై అనమాట.
ఆ తర్వాత ఇంకా ఈ వేస్ట్ అంతా ఉంటుంది కదా, అదంతా కూడా ఒకసారి క్లీన్ చేసేస్తా ఉన్నాను. మామూలుగా అయితే ఎక్కువ వెజిటేబుల్స్ అనుకోండి కింద కూర్చొని అన్నీ సర్దుకునేదాన్ని. ఇప్పుడు ఇవి కొన్నే కాబట్టి ఇలా టేబుల్ మీద సర్దేశాను. సో ఈ టేబుల్ మీద సర్దడం వల్ల ఏంటి అంటే హాల్ అంతా క్లీన్ చేయాల్సిన పని లేదు, జస్ట్ ఆ టేబుల్ వరకు క్లీన్ చేసేసాను అనమాట. ఆ తర్వాత వేస్ట్ అంతా క్లీన్ చేసేసి భోజనాలు అయితే అయిపోయాయి. ఇవాళ నేను చికెన్ బిర్యానీ అయితే చేశాను మధ్యాహ్నము. సో బిర్యానీ కానీ పులావ్ ఇట్లాంటివి ఏదైనా కొంచెం స్పైసీగా తిన్నప్పుడు డెజర్ట్స్ కానీ లేకపోతే జ్యూసులు కానీ ఏదైనా తాగితే అంటే తాగాలనిపిస్తుంది కదా. అయితే ఇంకా ఫ్రూట్స్ వచ్చేసి అరటిపళ్ళు అలాగే డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. అయితే అరటిపళ్ళు మాత్రం మా వారు ఒక్కలే తింటారండి, పిల్లలు నేను అస్సలు తినం అనమాట. సో దాంతో ఏదైనా జ్యూస్ కానీ కస్టర్డ్ కానీ అట్లా చేస్తే తాగుతాం తప్ప మామూలుగా అయితే అరటిపళ్ళు తినము. సో ఇంక అందుకని చెప్పేసి ఏం చేస్తున్నానంటే ఇలా డ్రాగన్ ఫ్రూట్లో కలిపి మిక్స్ చేసేసి జ్యూస్ చేస్తున్నాను. ఒక 2-3 అరటిపళ్ళు, ఒక 2 పెద్ద సైజు డ్రాగన్ ఫ్రూట్స్ అనమాట. సో ఇంక అవైతే కట్ చేసి మిక్సీ జార్లో వేసేసాను. ఆ తర్వాత అందులో కాస్త పాలు, కొంచెం మిల్క్ మేడ్, నా దగ్గర హోమ్ మేడ్ మిల్క్ మేడ్ ఉందన్నమాట. సో అదైతే ఒక 2 స్పూన్స్ అలా, ఇదిగోండి హోమ్ మేడ్ మిల్క్ మేడ్. సో ఇవన్నీ కూడా నేను మై ఫ్యామిలీ డైరీ నా ఫస్ట్ ఛానల్ ఉంది కదా, సో అందులో అయితే పోస్ట్ చేశాను. మన పాత వ్యూవర్స్కి అయితే తెలిసే ఉంటుంది. సో కొత్త వ్యూవర్స్కి ఎవరికైనా సరే ఇలాంటి అన్నీ కావాలి అనుకుంటే ఆల్రెడీ నాకు ఛానల్ ఉంది, మై ఫ్యామిలీ డైరీ తెలుగు. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఆ ఛానల్లో కూడా చూడండి. సో మిల్క్ మేడ్ అయితే ఒక 2-3 స్పూన్స్ వేసేసాను. అలాగే కొంచెం చల్లగా తాగితే బాగుంటుందని చెప్పి కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసేసాను. ఆ తర్వాత జ్యూస్ అయితే అయిపోయిందండి. మిల్క్ మేడ్ లేకపోతే కాస్త పాలు కాస్త పంచదార వేసి కూడా జ్యూస్ చేసుకోవచ్చు. కాకపోతే మిల్క్ మేడ్ ఉంది కాబట్టి మిల్క్ మేడ్లో ఆల్రెడీ పాలు ఉంటాయి కాబట్టి ఇంక నేను సపరేట్గా పాలైతే ఏమీ వేయలేదు. అంతేనండి, చూడండి ఎంత థిక్గా ఎంత బాగా వచ్చిందో. నేనైతే ఒక 2-3 అరటిపళ్ళు తీసుకున్నాను, ఒక 2 డ్రాగన్ ఫ్రూట్స్ తీసుకున్నాను. నాకైతే మాత్రం ఒక 4 గ్లాసెస్ వచ్చేసాయి. ఈ జ్యూసు బయట అయితే బోల్డ్ అంత కాస్ట్, ఇంట్లో ఎంచక్క మనమే చేసుకుంటే బాగుంటుంది కదా ఇలా. ఇంకోటి ఏంటంటే సర్వ్ చేసేటప్పుడు సమాన న్యాయం చేయాలన్నమాట. అంటే ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అట్లా కాకుండా అందరికీ సమానంగా అయితే గ్లాసెస్లో వేశాను. మా వాళ్ళైతే వెయిటింగ్ అనమాట. సో వేడివేడిగా ఆ మధ్యాహ్నం చేసిన బిర్యానీని మళ్ళీ వేడి పెట్టాను. సో వేడివేడిగా చికెన్ బిర్యానీ తిన్నాం కాబట్టి చల్లగా ఈ డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ అయితే తాగేసాము. ఆ తర్వాత నాకు ఏంటంటేనండి సాటర్డే రోజు కాస్త బద్ధకిస్తాను. ఎందుకంటే పక్క రోజు సండే కాబట్టి పర్లేదులే, కాస్త లేటుగా లేచినా పర్లేదు, సండే కాబట్టి లంచ్ బాక్సులు ఉండవు, సో స్లోగా చేసుకోవచ్చులే పనులు అని చెప్పి. కానీ సండే మాత్రం బద్దకించను, ఎందుకంటే పక్క రోజు మండే కదా, ఉదయాన్నే లంచ్ బాక్సులు ఉంటాయి. సో నాకేంటి అంటే నాకు ఎప్పుడు కూడా ఉదయాన్నే కిచెన్ అనేది నీట్గా ఉంటే కొంచెం హుషారు వస్తుంది అనమాట వంట చేయడానికి. అలా కాకుండా ఎప్పుడైనా ఒంట్లో బాగోకుండా ఉన్నప్పుడు క్లీన్ చేయకుండా పడుకున్నాను అనుకోండి, అసలు ఎంత చిరాకు వస్తుందో ఉదయాన్నే. సో అందుకే నేను మ్యాక్సిమం ప్రతిరోజు కూడా కిచెన్ అయితే క్లీన్ చేసేస్తాను. సామాన్లు డిష్ వాషర్లో ఎక్కువ ఉన్నాయి అంటే డిష్ వాషర్లో పెట్టేస్తాను. ఒకవేళ కొన్ని సామాన్లే ఉన్నాయి అంటే మాత్రం షింక్లో పెట్టేసి ఉదయాన్నే డిష్ వాషర్లో అయితే పెట్టుకుంటాను. సో ఇంక ఇక్కడ ఏంటి అంటే ఆ బిర్యానీ హండీ అది ఉంది కదా, సో అవన్నీ అక్కడ పెట్టేశాను అనమాట. అది డిష్ వాషర్లో పెట్టడానికి కుదరదు, చేత్తోనే కడగాలి. ఆ తర్వాత ఇంక ఇక్కడైతే ఇదిగోండి ఒకసారి క్లీన్ చేసేస్తా ఉన్నాను. నాకు ప్రతి మండే అలాగే వెనస్డే ఖచ్చితంగా ఈ 2 డేస్ మాత్రం ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటానండి. సో ఇంక రేపు ఉదయాన్నే క్లీన్ చేయడం ఎందుకులే అంటే మండే కదా పూజ చేసుకుంటాను. సో ఉదయాన్నే గ్యాస్ ఇవన్నీ క్లీన్ చేయాలి అంటే టైం పట్టేస్తుంది, సో పూజ లేట్ అయిపోద్ది అని చెప్పేసి ఇంకా నైటే క్లీన్ చేసేసుకుంటా ఉన్నాను అనమాట. ఉదయం ఏంటి అంటే ఇల్లు వరకు మాప్ పెట్టుకొని పూజ చేసేసుకోవచ్చు. ఇంక ఇక్కడ సోప్ తోటి మొత్తం అంతా ఇలాగా పామేసి ఆ తర్వాత ఒక తడి క్లాత్ తోటి ఇలా తుడిచేస్తున్నాను. వాటర్ కనుక వేసి కడిగాను అనుకోండి, వాటర్కి ఏమైందంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అక్కడ గ్యాస్ ఆ గట్టుకి ఇట్లాగా ఎడ్జెస్ లేవన్నమాట. మామూలుగా అయితే ఎడ్జెస్ ఉంటే ఏంటంటే వాటర్ అనేది బయటకు వచ్చేది, దీనికి ఏంటి అంటే ఆ ఎడ్జ్ లేదు. సో దానివల్ల ఏంటంటే కడుగుతుంటే వాటర్ అనేవి కింద పడిపోతున్నాయి, అప్పుడు డబల్ పని అయిపోతుంది. అందుకే వారంలో ఒక రోజు ఎప్పుడైనా కడుగుతాను, కానీ మ్యాక్సిమం ఇలాగే తుడిచేస్తున్నాను. సోప్ పెట్టేసి కడిగేసి ఆ తర్వాత తడి క్లాత్ పెట్టి తుడిచేస్తున్నాను. ఆ తర్వాత ఇంకా రెగ్యులర్గా అయితే మాత్రం కాలిన్ పెట్టి క్లీన్ చేసుకుంటాను అనమాట. ఆ తర్వాత ఇంకా ఇవన్నీ కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేసుకుంటూ ఉన్నానండి. ఇవి కొత్త జార్లు అనమాట. సో వీటిల్లో ఏంటి అంటే కాఫీ పొడి, ఆ తర్వాత పంచదార, ఆ తర్వాత బెల్లం పొడి, ఆ తర్వాత టీ పొడి, ఇట్లా ఇవన్నీ పెట్టుకున్నాను.
ఆ తర్వాత ఇది తవ్వకాల్లో బయటపడిందనమాట. ఇది కేక్‌కి ఇట్లా డెకరేట్ చేసేది వస్తది కదా! సో, అది. సో, మొన్న ఏదో సర్దుతూ ఉంటే అది కనిపిచ్చింది. కిచెన్‌కి పనికొస్తది కదా అని చెప్పేసి ఇంకా అది కూడా తీసుకొచ్చి ఆ జాడీలు ఒక దాంట్లో పచ్చడి, ఒక దాంట్లో సాల్ట్, ఒక దాంట్లో కల్లుప్పు ఇట్లా అవి పెట్టుకున్నాను. సో, వాటిల్ని ఇక్కడ, అక్కడ ఎక్కడ పెడితే బావుందా అని చెప్పేసి ఇలా అరేంజ్ చేసుకుంటా ఉన్నాను. మనకి ఆడవాళ్ళకి ఇదొక అలవాటు ఉంటది కదండీ! ఇంట్లో సామాన్లు ఇటు అటు, అటు ఇటు ఎప్పటికెప్పుడు సర్దుతూనే ఉంటాము. నాకైతే మరీ అనమాట. అలా సర్దుతూ ఇల్లుని అలా చేంజ్ చేస్తూ ఏదో ఒక కొత్త లుక్ తీసుకురావడం నాకు చాలా ఇష్టము. అది నా హాబీ అని కూడా చెప్పొచ్చు. సో, ఖాళీగా ఉన్నప్పుడు మైండ్ కాస్త చిరాకుగా ఉంది, ఏంటబ్బా బోర్ కొడుతుంది ఇట్లా అన్నప్పుడు నేను చేసే పనులు ఇవేనండి. ఇక్కడ తీసి అక్కడ పెట్టడం, అక్కడ తీసి ఇక్కడ పెట్టడం, ఏది బావుంది అని చెప్పేసి అలా చేంజ్ చేస్తూ ఉంటాననమాట. సో, ఆ తర్వాత ఇంకా అదంతా నీట్‌గా క్లీన్ చేసేసాను. ఇంక ఇక్కడేంటి అంటే కొన్ని సామాన్లే ఉన్నాయి. సో, వాటి వరకు షింక్‌లో అయితే ఏసేసాను. అవి నేను ఉదయము డిష్ వాషర్‌లో పెడతాను. అలాగే ఇంకా బిర్యానీ హండీ కూడా కడగట్లేదు. ఉదయం కడగొచ్చులే అని కాస్త అలసిపోయాననమాట. అలాగ ఏదో పని అలా చేస్తూనే ఉన్నాను. సో, అలసిపోయాను. అందుకని చెప్పేసి ఇంక ఈ కౌంటర్ వరకు క్లీన్ చేసేసాను. ఇంకా బిర్యానీ హండీ అవన్నీ కూడా ఉదయం కడుగుతాను. అలాగే సామాన్లు డిష్ వాషర్‌లో పెట్టేస్తాను. ఇది క్లీన్ చేసేస్తే కిచెన్ వరకు నీట్‌గా క్లీన్‌గా ఉంటది గదండీ! సో, అదనమాట. ఇంక ఇవన్నీ కూడా ఇలా క్లీన్ చేసేసి పాలు మరగబెట్టాను కదా! సో, పాలైతే తోడుబెట్టేస్తా ఉన్నాను. ఇవి లీటర్ పాలు, 2 డేస్ పాలు. ముందు రోజు కూడా పిల్లలు తాగలేదు. సో, అందుకని చెప్పేసి కాస్త పాలేమో సెపరేట్‌గా ఇది హాఫ్ లీటర్ పాలేమో పెరుగు తోడు పెట్టేస్తాను ఉదయం పెరుగన్నం కోసం. అలాగే ఇంకొక హాఫ్ లీటర్ పాలు మాత్రం పక్కన పెట్టేశాననమాట. సో, ఇదిగోండి. అంటే వేడి వేడి పాలల్లో తోడేస్తే పులుపు అయిపోతది. అందుకే గోరువెచ్చగా ఉన్నప్పుడు గనక పెరుగు తోడు పెట్టామనుకోండి స్వీట్‌గా ఉంటదనమాట. పెరుగు త్వరగా పులుపు అవ్వకుండా ఉంటది. అదే కాదు అందులో వేసే తోడు కూడా ఎక్కువ వేయకూడదండి. మా నానమ్మ చెప్పేది. చీపురు పుల్ల ఉంటది కదా! చీపురు పుల్లని జస్ట్ అలా మజ్జిగలో ముంచి ఆ పాలల్లో ముంచితే చాలట పెరుగు తోడుకుంటదంట. మనం ఏంటి అంటే ఎక్కువ వేస్తాము త్వరగా తోడుకుంటది కదా అని. కానీ అలా చేస్తే పెరుగు పులుపు అయిపోద్దంట. అందుకే కొంచెం అయితే ఏసాను. ఇంకా ఆ కిచెన్ అంతా క్లీన్ చేసేసి లైట్స్ అయితే ఆఫ్ చేశాను. ఇంక ఈ సోఫా కవర్స్ ఇవన్నీ కూడా సర్దేస్తా ఉన్నాను. అంటే ఇంకా ఉదయాన్నే లేచిన వెంటనే ఇవన్నీ కూడా చిందరవందరగా ఉంటే బాగోదు. అందుకని చెప్పేసి ఇంక మా వాళ్ళైతే తాగేసి ఆ టేబుల్ మీద పెట్టేశారు ఆ కప్స్ అవన్నీ కూడాను. సో, ఇంక ఇవన్నీ కూడా నీట్‌గా సర్దేసి ఎక్కడివక్కడైతే పెట్టేస్తే ఉదయానికి కొంచెం బావుంటది కదా అని చెప్పి సో, ఇవన్నీ కూడా సర్దేస్తా ఉన్నాననమాట. ఆ గ్లాసులు అవన్నీ తీసుకెళ్ళి ఇంక షింక్‌లో అయితే పెట్టేశాను. ఆ తర్వాత లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి ఇంకెళ్ళి పడుకున్నాననమాట. నేను పడుకునేసరికి 11 అయిపోద్దండి. ఒక 1 అవర్ పాటు నా వీడియో ఎడిటింగ్స్ అవి చూసుకొని పడుకునేసరికి 12 అవుతది. ఎర్లీ మార్నింగ్ లెగుస్తాను. మార్నింగ్ వ్లాగ్ ఉంది అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే లెగుస్తా అనమాట. ఇప్పుడు 5:30 అట్లాగా. సో, 5:30కి అయితే లేచాను. ఎందుకంటే సండే రోజు కాస్త రెస్ట్ తీసుకుంటాను కాబట్టి మండే బద్ధకం వస్తది. సో, అందుకే నేనేంటి అంటే ఖచ్చితంగా 5:30కే లేస్తాను. అంటే మార్నింగ్ వ్లాగ్ షూట్ చేస్తున్నాను అంటే. లేదు అంటే 6కి లెగుస్తాననమాట. సో, ఇంక లేచి కాస్త బ్రష్ అది చేసేసుకొని ఫ్రెష్ అయ్యి ఆ టవల్స్ అవన్నీ కూడా ఆరబెట్టేసాను. ఆ తర్వాత ఇంకా బయట గుమ్మం అవన్నీ కూడా తుడవాలి. ఫస్ట్ అయితే మాత్రం స్టవ్ మీద టీ పెట్టేసాననుకోండి దాని మట్టుకు అది మరుగుతూ ఉంటది కదా! పాలు అలాగే ముందు రోజు నైట్ కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు ఉన్నాయి కదా! సో, అవి అన్నీ కూడా తీసేసుకున్నాను. ఇంకా పిల్లలు కూడా లేచారు. వాళ్ళకి ఎగ్జామ్స్ అనమాట. సో, అందుకని చెప్పి లేచారు. సో, ఇది యాక్చువల్‌గా ఇది లాస్ట్ వీక్ షూట్ చేసిన వ్లాగ్ అండి ఇది. కాకపోతే ఈ పండుగలన్నీ ఉన్నాయి కదా! సో, అందుకే అప్లోడ్ చేయలేదనమాట. సో, ఇంక ఇప్పుడైతే అప్లోడ్ చేశాను. ఆ తర్వాత ఇంకా పాలు కాచిన పాలు కదా! సో, మీగడంతా ఇలా వస్తది కదా! సో, ఆ మీగడంతా నేను స్టోర్ చేసుకుంటాను. అది మీకు తెలిసిన విషయమే. ఇదిగోండి ఇలాగా ఈ పైనే ఈ మీగడంతా తీసేసి ఇలా ఒక గిన్నెలో అయితే పెట్టేస్తున్నాను. ముందు ఆ వెన్నంతా అంటే ఆ మీగడంతా కూడా ఆల్రెడీ వెన్న చేసి పెట్టేసుకున్నాను. వెన్న ఎక్కువ తింటారు కాబట్టి నేను 10 డేస్‌కి ఒకసారి మీగడలో నుంచి వెన్న తీసేసి కర్రీస్‌లో వాటిల్లో ఎక్కువ వాడుతూ ఉంటాననమాట. నెయ్యి అయితే కాయను. ఎందుకంటే నెయ్యి కంటే కూడా ఎక్కువ వెన్న తింటారు పిల్లలు. సో, అందుకని అంటే బ్రెడ్స్ మీద, చపాతీ మీద, ఇడ్లీలో అట్లా అన్నిట్లో వేసుకుంటూ ఉంటారు. ఇంకా మెయిన్‌గా కర్రీస్‌లో. సో, ఇంకేంటి అంటే పిల్లలకి పాలిచ్చేద్దాం అని చెప్పేసి ఒకదాని మీద అయితే పాలు పెట్టేసాను. వాళ్ళకి పాలిచ్చి మిగతా పాలల్లో కొంచెం టీ పొడేస్తే టీ అయిపోతది కదా! సో, మళ్ళీ ఇంకో గిన్నె ఎందుకులే అని చెప్పేసి
ఇక్కడైతే నేను బెల్లం పొడి వాడతానండి. పంచదార చాలా తక్కువ. వీడియోస్ కోసం ఎప్పుడైనా అవసరమైతే రెసిపీస్ ఏదైనా చేస్తూ ఉంటాను కదా! సో, అప్పుడు మాత్రమే పంచదార వాడతాను కానీ, మ్యాక్సిమం నేను ఆర్గానిక్ బెల్లం అయితే వాడుతూ ఉన్నాను అనమాట. బెల్లం పౌడరు. అదేంటి అంటేనండి, టీలో వేసినా సరే ఏమి విరగదు. అయితే టీ లాస్ట్‌లో వేయాలనమాట బెల్లము. పాలల్లో కూడా కాచిన పాలల్లో బెల్లం వేసినా సరే పాలు ఏమీ ఇరగవండి. అలా కాదని చెప్పి అవి చల్లారిపోయిన తర్వాత మళ్ళీ మనం మరగబెట్టామనుకోండి అప్పుడు విరిగిపోతాయి. సో, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. కాచిన టీలో కానీ, కాచిన పాలల్లో కానీ లాస్ట్‌లో బెల్లం పొడి వేస్తే అదేమీ విరగదు. అలా కాకుండా మళ్ళీ గనక మనం మరిగిస్తే మాత్రం విరిగిపోతది. సో, మెయిన్‌గా కాఫీ. టీ అయినా, పాలైనా పర్వాలేదు కానీ కాఫీ నేను లాస్ట్ టైం కాఫీ ఒకసారి అలాగే మిగిలింది. మళ్ళీ కాస్త వేడి పెట్టుకొని తాగుదాం అనుకుంటే కాఫీ విరిగిపోయిందనమాట. సో, అందుకే లాస్ట్‌లో బెల్లం పొడి వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. బెల్లం పొడి అనేది త్వరగా కరిగిపోతది. ఇంకా పిల్లలకైతే ఇచ్చేసాను. ఇంకాస్త టీ అయితే మరుగుతూ ఉంది. ఇక్కడేమో ముగ్గులైతే వేసేస్తా ఉన్నాను. నేను మామూలుగా ఎప్పుడూ ఒక మిల్క్ ముగ్గయితే వేసేదాన్ని. కొత్తగా ఈ ముగ్గు నేర్చుకున్నాను. అప్పటి నుంచి ఈ ముగ్గే ఏస్తా ఉన్నాను. నాకేదైనా ఒక ముగ్గు నచ్చింది అంటే దాన్ని ఒక 1 మంత్ పాటు ఏస్తాను. అప్పుడేంటి అంటే అదొచ్చేస్తదనమాట నాకు వెయ్యడము. సో, ఇది అలాగే నేర్చుకున్నాను. ఇంకోటి కూడా ఏదైనా కొత్తది నేర్చుకోవాలి. పాపం మీకు కూడా బోర్ కొడుతది కదా! రోజు రెగ్యులర్‌గా చూసిన ముగ్గే చూడాలి అంటే. అంటే ఫస్ట్ ఛానల్‌లో ఉంటది కదా! సో, ఆ ముగ్గు చాలామంది చూస్తూనే ఉంటారనమాట. కానీ మ్యాక్సిమం టైం లేనప్పుడు రిస్క్ తీసుకోను. పిచ్చి పిచ్చి ముగ్గులు, కొత్త కొత్త ముగ్గులు ట్రై చేశాననుకోండి చాలా టైం వేస్ట్ అవుతది. అందుకే వచ్చిన ముగ్గే ఏసేస్తాననమాట. ఆ తర్వాత ఇంకా నైట్ కట్ చేసి పెట్టుకున్నాను కదా దొండకాయలు. ఇప్పుడేమో మెంతాకు ఇలా కట్ చేసుకుంటున్నాను. మెంతాకుకి ఏంటి అంటే అక్కడ వేర్ల వరకు తీసేసాను. వేర్ల వరకు తీసేసి ఇప్పుడు నేను దాన్ని వాటర్‌లో ఏసి పెట్టాను. ఒక 2 టైమ్స్ పాటు బాగా కడిగేసి అప్పుడు మెంతాకునైతే వాడతాననమాట. అయితే దొండకాయలు త్వరగా వేగిపోతాయని చెప్పేసి ఎయిర్ ఫ్రైయర్‌లో పెడదాం అనుకుంటున్నాను. మామూలుగా ఎప్పుడు కడాయిలోనే వండుతాను. ఇవాళ ఎయిర్ ఫ్రైయర్‌లో పెడదామని చెప్పేసి కాస్త ఆయిల్ ఏసేసి పోపు దినుసులన్నీ ఏసుకున్నానండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, వెల్లుల్లిపాయి, ఎండుమిర్చి పోపు వేగిన తర్వాత ఆనియన్స్ అయితే ఏసాను. ఆ తర్వాత దొండకాయలైతే వేసాననమాట. కొంచెం సాల్ట్ కూడా ఏసేసి ఎయిర్ ఫ్రైయర్‌లో పెట్టేస్తున్నాను. నాకనిపించింది ఏంటి అంటే దీన్ని స్టవ్ మీదే ఫస్ట్ కొంచెం వేయించేసి అదంతా కూడా ఎయిర్ ఫ్రైయర్‌లో ఆ మిక్చర్ అంతా ఎయిర్ ఫ్రైయర్‌లో పెట్టేస్తే త్వరగా అయిపోయేదేమో అనిపించింది. ఎందుకంటే ఒకసారి పోపు పెట్టడం, మళ్ళీ తీయడం, మళ్ళీ ఆనియన్స్ ఏయడం, మళ్ళీ ఆనియన్స్ వేగిన తర్వాత మళ్ళీ దొండకాయలు వేయడం. సో, టైం ఎక్కువ పట్టిందేమో అనిపించింది. ఈసారి నుంచి ఎప్పుడైనా చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే స్టవ్ మీదే ఫస్టు తాలింపు పెట్టేసి అంటే పోపులు, ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత దొండకాయలు మిక్స్ చేసేసి దాన్ని ఎయిర్ ఫ్రైయర్‌లో పెట్టేస్తే త్వరగా అయిపోద్దేమో అని అనిపించింది. ఇక మీదట అలా చేస్తాను. సో, టీ అయితే మా వారికిచ్చి నేను కూడా తాగేసొచ్చాను. ఈ లోపల చట్నీ కూడా చేసేసాననమాట. సో, దానికి ఏంటి అంటే కొంచెం పోపైతే పెట్టుకుంటున్నాను. యాక్చువల్‌గా ఇది మజ్జిగ పులుసు. అదే మజ్జిగ చారు అంటాం కదా! సో, దాంట్లోకి పోపు పెట్టుకున్నాను. సో, ఆ పోపుని కాస్త తీసి పల్లి చట్నీలో ఏసేసాను. ఇప్పుడు ఆ పోపులో ఉల్లిపాయి అలాగే ఒక 2 పచ్చిమిర్చి కూడా ఏసేసుకున్నాను. మజ్జిగ చారులో ఉల్లిపాయలు చాలా బావుంటాయి కదా! సో, అలా అని చెప్పి మరీ బాగా వేయించాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయ కొంచెం పచ్చిగా ఉన్నా బాగానే ఉంటది. అయితే ఇది ముందు రోజు పెరుగు కాస్త ఇప్పుడు మార్నింగ్ తోడుపెట్టిన పెరుగు ఉంది కదా! సో, ఆ రెండిటిని కాస్త కలిపి చేస్తాననమాట. ఇంట్లో తోడుపెట్టిన పెరుగండి అసలు గడ్డ పెరుగులాగా వస్తది. నాకు నిజానికి చాలా ఇష్టము. మీగడ గనుక తీయకపోతే ఇంకా చాలా గడ్డగా వస్తది. సో, ఇదిగోండి. ఇది ఇంకా కొంచెం పెరుగు తోడవ్వాలి. ఇది అంటే నైటే కదా తోడుపెట్టాము. అది కాకుండా అందులో వేసిన తోడు కూడా చాలా కొంచెం ఒక చిటికెడు అలా వేసానంతే. సో, దానివల్ల ఏంటి అంటే ఇంకా కాస్త తోడవ్వాలి. సో, దీంట్లో రైస్ కలిపి పెట్టేస్తే పిల్లలు మధ్యాహ్నం తినే టైంకి పెరుగయిపోతదనమాట. సో, ఇంకా పెరుగు పులుసు కూడా మనకి పులుపు రాకుండా ఉంటది. సో, ఇక్కడేమో ఫస్ట్ పోపు పెట్టుకున్నాను. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, పసుపు, ఉప్పు అన్నీ ఏసేసి పెరుగు ఇదిగోండి ఇలా మంచిగా ఇలా కలిపేసి అదైతే ఏసేసి స్టవ్ ఆపేస్తాను నేను. శనగపిండి వేసి ఒక స్టైల్‌లో చేస్తారు నార్త్ ఇండియన్స్. సో, ఎందుకో మా వారికి అలా నచ్చట్లేదు. అందుకే నేను శనగపిండి అయితే వేయట్లేదు. శనగపిండి గనుక ఒకవేళ వేసాము అనుకోండి, మజ్జిగని బాగా చిలికి అందులో శనగపిండి గనుక ఒక 2 స్పూన్స్ ఏసి, ఆ మజ్జిగని పోపులో వేసి బాయిల్ చేస్తే అప్పుడు పెరుగు అనేది విరిగిపోకుండా ఉంటది. సో, అలా కూడా చేయొచ్చు. కానీ మా వారికి అలా నచ్చట్లేదని నేను
నార్మల్ పెరుగు పులుసులాగా చేసేసాను అనమాట. ఆ తర్వాత ఇక్కడేమో మెంతి దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. అంటే ఇందాక ఉల్లిపాయలు వేగిన తర్వాత ఆ దొండకాయ వేసాను కదా, దొండకాయతో పాటు మెంతాకు కూడా వేసేసానండి. అది వేగిపోయింది. ఇప్పుడు అందులో అయితే పసుపు, ఉప్పు, కారం అవన్నీ కూడా వేసేసి కొంచెం మంచిగా ఫ్రై చేసి ఇంకొక 5 మినిట్స్ పెట్టాను. ఎందుకు అందులో పెట్టాను అంటే ఆయిల్ ఎక్కువ పట్టదు అని ఎయిర్ ఫ్రైయర్లో. లేదు మనం కడాయిలో కనుక వండుకున్నాం అనుకోండి, దొండకాయలు టైం ఎక్కువ తీసుకుంటుంది వేగడానికి. సో ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది. అందుకని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టాను. కానీ మా పిల్లలు ఏంటి అంటే ఎయిర్ ఫ్రైయర్లో వద్దమ్మా నువ్వు నార్మల్గానే చెయ్యి అని చెప్పేసి అన్నారనమాట. అంటే ఆయిల్ అది ఎక్కువ ఉందనుకోండి ఎంచక్కా అన్నంలో కలుపుకొని తినొచ్చు, వేపుళ్ళు బాగుంటుంది. సో ఎయిర్ ఫ్రైయర్ ఉంది కదా అని అలా పెట్టాను నిజానికి. సో అలా కూడా బాగుంటుంది. ఆయిల్ తక్కువ తినేవాళ్ళు ఎయిర్ ఫ్రైయర్లో కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడైతే దోశలు కాస్త లావుగా వేస్తున్నానండి. ఎందుకంటే దోశల పెనం మీద నేను చపాతీలు అయితే కాల్చాను. అందుకని చెప్పి చపాతీల పెనం మీద దోశలు అయితే వేస్తున్నాను అనమాట. సో రివర్స్ అయ్యింది. సో ఇంకా అలాగా అందుకే సన్నవి పేపర్ దోశలు అయితే రావు. అందుకే కాస్త లావుగా ఉన్న దోశలు అయితే వేస్తున్నాను. ఆ తర్వాత ఇంకా రైస్ అయితే పెట్టేశాను. ఇదిగోండి దొండకాయ, మెంతి ఆకు దొండకాయ వేపుడు. నిజంగా చెప్తున్నాను కాంబినేషన్ చాలా బాగుంటుంది. మెంతి బంగాళదుంప, మేతి మటర్ ఫ్రై, మటర్ అంటే గ్రీన్ పీస్ ఫ్రై, తర్వాత మెంతాకు చికెన్ కర్రీ, ఇట్లా కాంబినేషన్ చాలా బాగుంటుంది. మెంతాకు ఫ్లేవర్ మనకు తెలిసిందే కదా. సో దొండకాయతో కూడా ఎవరైనా ట్రై చేయకపోతే చేయండి. తోటకూర దొండకాయ వేపుడు కూడా చాలా బాగుంటుంది. సో ఆకుకూరలతోటి వెజిటేబుల్స్ ఒక 2-3 ఆకుకూరలు, కాయగూరలు మిక్స్ చేసి చేసినవి కూడా బాగుంటాయండి. సో అందులో ఇదొకటి అనమాట. ఆ తర్వాత మా పిల్లలు ఏంటి అంటే మజ్జిగ అంటే పెరుగు పులుసు వాళ్ళు తినరు. అందుకని వాళ్ళకి ప్లెయిన్ పెరుగన్నం కట్టేశాను. ఆ తర్వాత డ్రాగన్ ఫ్రూట్స్ కూడా పెట్టేశాను అనమాట. ఇవి డీమార్ట్లో తీసుకున్నాను. ఆ బాక్సులు కలర్ఫుల్గా ఉన్నాయి కదా అని తీసుకున్నాను. అంటే మళ్ళీ చెప్తారు కదా, అంటే ప్లాస్టిక్ వాడకండి భారతి అని. నేను చాలా మట్టుకు ప్లాస్టిక్ తగ్గించేసానండి. కాకపోతే ఎందుకు అవి కలర్ఫుల్గా ఉన్నాయి, ఇట్లా ఏదైనా బ్రేక్ పెట్టచ్చు కదా అని చెప్పేసి తీసుకున్నాను. సో ఇంకా అన్ని లంచ్ బాక్సులన్నీ కూడా రెడీ చేసేసి ఎవరి బాక్సులు వాళ్ళకి సపరేట్గా పెట్టేశాను. ఎందుకంటే మా వారు కొంచెం ఎక్కువ తింటారు. మా వారి కన్నా లక్కీ తక్కువ తింటాడు. లక్కీ కన్నా విష్ణు ఇంకా తక్కువ తింటాడు. సో ఎవరికి ఎంత కావాలో అంత బాక్సులు పెట్టేసి మళ్ళీ మిక్స్ అయిపోకుండా ఎవరి బాక్సులు వాళ్ళకి సపరేట్ చేసేసాను అనమాట. మా పెద్దోడేమో బాటిల్స్ ఫిల్ చేసేసాడు. సో ఇంకా అవన్నీ కూడా సర్దేస్తే వాళ్ళైతే ఇంకా స్కూల్కి రెడీ అయిపోయారనమాట. ఇక్కడితో నా పని అయితే అయ్యింది, అంటే లంచ్ బాక్సుల వరకు. సో లంచ్ బాక్సులు ప్యాక్ చేసేసాను. పిల్లలు కూడా రెడీ అయిపోయారు. ఇంకా మా వారు ఒక్కళ్ళే టిఫిన్ తినాలి. సో తను ఏంటి అంటే కాస్త లేట్గా తింటారు. అంటే లాస్ట్ మూమెంట్లో ఫాస్ట్గా తినేసి వెళ్తారనమాట. ముందంతా తాపీగా టీ తాగి తన వర్క్స్ ఏమైనా ఉంటే చేసుకుంటూ అలాగ ఉంటారు. టిఫిన్ మాత్రం ఎన్నిసార్లు చెప్పినా కంగారుగానే తింటారు. సో ఇంక ఫైనల్గా పిల్లలకి మా వారికి బాయ్ చెప్పేస్తే వాళ్ళైతే స్కూల్కి వెళ్తారు. ఇక్కడి నుంచి మళ్ళీ మనకి మార్నింగ్ రొటీన్ అయితే ఉంటుందన్నమాట. ఇంట్లో పనులన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. సో ఇంకా మీకు కూడా బాయ్ చెప్పేస్తా ఉన్నాను. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. రేపటి వ్లాగ్లో కాదు, ఫ్రైడే వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్ అండి. మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.